అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మిల్లెట్ మిక్స్, రోటీ, అలాగే దోశ కూడా తీసుకొచ్చాను. ఈ చిరుధాన్యాలలో ఎన్నో పోషకాలు ఉంటుంది కదా, మన డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకుందామని మీకు ఒకసారి చూపిస్తే యూజ్ అవుతుంది కదా అని తీసుకొచ్చాను. రొట్టె పెద్దవాళ్ళు తింటారు, పిల్లలు తినరు కదా. పిల్లలు కూడా తిని హెల్తీగా ఉండడానికి వాళ్ళ కోసం దోశ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. రొట్టె, దోశ రెండూ చూపిస్తాను. మీకు ఏది ఈజీ అనుకుంటే అదైతే ట్రై చేయండి. అయితే ఒకసారి చూసేద్దామా. కొలత కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ముందుగా 1 కప్పు ఊదలు, 1 కప్పు పచ్చజొన్నలు, 1 కప్పు రాగులు, 1 కప్పు పొట్టు మినుములు, 1 కప్పు పెసర్లు, 1/2 కప్పు శనగలు, 1 కప్పు బియ్యం. ఇవన్నీ రొట్టె కోసం అన్నమాట. ముందుగానే నేను క్లీన్ చేసి రాళ్ళు, ఎక్కడైనా చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త మనకి ఏం లేకుండా తీసి అయితే ఒక క్యాన్లో వేసుకొని పిండి పట్టించడానికి అయితే దీన్ని ఇప్పుడు పంపిస్తున్నాను. ఒకసారి అయితే అన్నీ మిక్స్ చేసుకొని మనం పిండి అయితే పట్టించడానికి ఇచ్చేస్తాం కదా. పిండి వచ్చిన తర్వాత నేను రొట్టె ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. ఈ మిల్లెట్ మిక్స్ దోశ కానీ రోటీ కానీ డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు పిండి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను నేను. రొట్టెలు చేసుకోవాలనుకుంటామో అంత పిండి తీసుకొని రొట్టె చప్పగా ఉండకుండా లైట్గా సాల్ట్ అయితే వేసుకొని ఇక్కడ నేను కూల్ వాటర్ వేసి కలుపుతున్నాను. ఎందుకంటే మనం మినుములు కొన్ని బియ్యం కూడా వేసుకున్నాం కదా, ఆ పిండిలో ఆ జిగి అనేది మాత్రం ఉంటుందన్నమాట. వేడి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. చల్ల నీళ్ళతోనే కలిపేసుకోవచ్చు పిండి. వాటర్ మధ్యలో మధ్యలో వేస్తూ కొంచెం పిండి గట్టిగా మెదిపినట్టు అయితే తీసుకోవాలి. మినుములు వేసాం కాబట్టి పిండిలో జిగ్ అనేది ఎక్కువనే ఉంటుంది. మనం పిండి గట్టిగా మెదిపి తీసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తూ ఉండాలి. మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. పిండి కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి 10 నిమిషాల తర్వాత మనం రొట్టె అయితే చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా పీట పైన అయితే రొట్టె పెట్టుకొని, మీకు చేయితో రొట్టె చేసుకోగలమనే వాళ్ళు ఇట్లా పీట పెట్టి చేయితో అయితే చేసుకోవచ్చు. లేదు కొంచెం చేయితో కష్టం అనుకునే వాళ్ళు ఇది చపాతీ కర్రతో కూడా రుద్దుకోవచ్చు. ఇరిగిపోతుందని టెన్షన్ ఏమి ఉండదు. మనం చేయితో చేసేటప్పుడు ఇంకో చేయి సపోర్ట్గా మనం రొట్టెకి పెట్టుకున్నామంటే ఆ కార్నర్స్ విరిగిపోకుండా మనకి ఈజీగా చపాతీని అయితే చేసుకోవచ్చు. మనం రొట్టె చేసేటప్పుడు మధ్యలో మధ్యలో తిప్పుతూ ఉండాలి కదా, అప్పుడు ఫింగర్స్తోనే రొట్టెని అనేది తిప్పాలి. చూస్తున్నారు కదా ఎంత పీట ఉందో అంత పెద్ద రొట్టె అయితే చేశాను. తీయడం కూడా చాలా ఈజీనే. ఇప్పుడు ముందుగా ఒక పెంక పెట్టి వేడైన తర్వాత మనం ఈ రొట్టెని అయితే ఆ పెంక పైన వేసేసుకోవాలి. ఇప్పుడు పైన రొట్టె పైన పొడిపిండి చల్లుతాం కదా, అది మాడిపోకుండా పెంక పైన పొగలు రాకుండా రొట్టె కాలకుండానే మాడిపోయినట్టు ఉంటుంది ఆ పొడిపిండి. అందుకని మనం పైనుంచి వాటర్ అయితే చల్లుకొని రొట్టెని అయితే మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ వాటర్ పైన. ఇప్పుడు ఇంకో సైడ్కు మరలేసుకోవాలి దాన్ని. చూస్తున్నారు కదా రొట్టె ఎంత మంచిగా పొంగుతున్నట్టు కనిపిస్తుందో. మంచిగా మధ్యలో మధ్యలో తిప్పుతూ అయితే మనం రొట్టెని అనేది కాల్చుకోవాలి. మనకి చపాతీ కాలినంత తొందరగా అయితే ఈ రొట్టె కాలదు. ఒక 2-3 మినిట్స్ ఎక్కువే పడుతుంది. మంచిగా చుట్టూ తిప్పుతూ ఈవెన్గా అయితే కాల్చుకోవాలి. మనకి ఈ రొట్టె ఒకటి తిన్నా సరిపోతుందండి. 4-5 తినాల్సిన అవసరం కూడా పట్టదు. ఎందుకంటే మిల్లెట్స్ ఉంటాయి కాబట్టి తొందరగా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను కర్రతో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. మనం ముందుగా కలుపుకున్న పిండిలో ఇంకొంచెం పిండి ఉంది కదా, అదైతే వేసుకొని ఒకసారి పొడి పిండిలో పిండిని అద్దుకొని పీట పైన పెట్టుకొని మనం చపాతీ కర్రతో అయితే స్లోగా రుద్దుతూ తీసుకోవచ్చు. అలవాటు ఉండే వాళ్ళైతే ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు, ఏం విరిగిపోదు. మీకు చేయితో అనుకూలంగా ఉంటే అలా చేసుకోండి. లేదు మాకు అలా కష్టంగా ఉంది అనుకుంటే ఇలా కర్రతో కూడా చేసి తీసుకోవచ్చు. నేను పిల్లల కోసం దోశ కూడా చేయడం చూపిస్తాను. ఎందుకంటే పిల్లలు కొంతమంది రొట్టె తినని వాళ్ళకైతే ఇదే మిల్లెట్స్తో మనం దోశ ప్రాసెస్ కూడా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎక్కడా విరిగిపోలేదు రొట్టె మాత్రం. ఇప్పుడు పెంక పైన వేసి కాల్చుకోవడమే. మీకు పీటతో అయినా అడ్జస్ట్ చేసి తీసుకోవచ్చు, లేదా కింద నుంచి చేయబెట్టైనా తీసుకోవచ్చు. మనం పీట కదిలించిన చపాతీ మాత్రం ఊడిపోయి వచ్చేస్తుంది. నేను దీనికి పైన నుండి వాటర్ వేయకుండా చూపిస్తాను. ఫస్ట్ వాటర్ వేసాను కదా, వాటర్ వేయకపోతే మనకు పైన ఇట్లా వైట్గా చపాతీ ఇరిగిపోతున్నట్టు కాలుతున్న సమయంలో కనిపిస్తుంది, ఇరుగుతున్నట్టుగా. వేయడం వల్ల మనకి ఇరగదు, ఈవెన్గా కాలుతుంది. కింద పిండి అనేది మాడిపోకుండా, రొట్టె మాడిపోకుండా అయితే వస్తుంది. మీకు కాలుతున్న టైంలోనే ఇక్కడ క్రాక్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది కదా మీరు చూస్తుంటుంటే.
ఇప్పుడు ఇంకో సైడ్కి అయితే మనం టర్న్ చేసుకుందాం రొట్టెని. ఎలా చేసినా రొట్టె మాత్రం చాలా మంచిగా అయితే పొంగుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. చాలా కష్టమనే ప్రాసెస్ ఏమి ఉండదండి, చాలా ఈజీయే. మనకు మిల్లెట్స్ ఉంటే సరిపోతుంది. దాన్ని పిండి ఆడించి మనం రొట్టె కానీ దోశ కానీ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, మీకు వీడియోలో చూపిస్తున్నాయి. ఇట్లా క్రాక్స్ అయితే వస్తాయి వాటర్ వేయకపోవడం వల్ల. మనకి రొట్టె తీసిన తర్వాత కింద పెంకకి పొడిపిండి అంటుకొని మాడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకో రొట్టె వేసినప్పుడు రొట్టె మాడిపోతుంది కానీ రొట్టె లోపల మాత్రం కాలదు. అందుకని పైనుండి వాటర్ వేసుకొని మనం రొట్టెనైతే ఈవెన్గా అయితే కాల్చుకుంటాము. మీకు రొట్టె తీసిన తర్వాత చూపిస్తాను పెంక పైన ఎంత పిండి ఉంటుందో. చూస్తున్నారు కదా, మాడిపోయినట్టు పొగలు వస్తున్నట్టు ఉంటుంది. అందుకే చెప్పాను అనమాట, పైనుండి మనం నీళ్ళు చల్లుకోవడం వల్ల మనకి ఈజీ అయితే ఉంటుంది ఇక మాడకుండా అని. మీకు వీడియోలో చూపిస్తా చూడండి ఎంత మంచిగా 2 లేయర్స్ అయితే కనిపిస్తుందో రొట్టె. చేతితో చేసిన పొంగుతుంది, కర్రతో చేసిన అయితే పొంగుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, మంచిగా కాలుతుంది కూడా లోపల. చూస్తున్నారు కదా, ఎక్కడ పచ్చిగా అయితే లేదు. మీకు రొట్టె లోపల నేను చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఒకసారి దోశ ప్రాసెస్ అయితే చూసేద్దాము. కొలతకు ఏదైనా ఒకటి పెట్టుకోండి మీరు. రాగులు, జొన్నవి నేను రెండింటికి పచ్చవి తీసుకుంటున్నాను. మినుములు, పెసర్లు, ఊదలు, శనగలు, ఉలవలు, అవిసెలు. నేను అక్కడ ఉలవలు అవిసెలు వేయలేదు, ఇది పిల్లలకి అనుకున్నాం కాబట్టి ఇంకొంచెం హెల్తీ ఉండడానికి ఉలవలు అవిసెలు అయితే వేస్తున్నాను. ఇంకా బియ్యం కూడా యాడ్ చేశాను. మనకు పిండి పులవడానికి మంచి కలర్ రావడానికని మెంతులు కూడా యాడ్ చేశాను. అక్కడ నేను చెరిగి తీసుకున్నాను కదా, రాళ్ళేమి లేకుండా ఏరేసాను అన్నీ. ఇక్కడ మనము చెరుక్కోవడానికి రాదు కాబట్టి ఇక్కడ నేను గాలేస్తున్నాను. ఏదైనా ఉన్నా చెత్త చెదరం పైన అయితే తేలుతుంది మనకి. ఇలా గిన్నెతో గాలియడం వల్ల మనకి ఎక్కడైనా రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు కూడా మనకు బయటకు వచ్చేస్తాయి. మీకు ఇలా గాలియడం రాలేదు అని అంటే మీరు ఒక చాటలో అయినా వేసుకొని చెరిగేసి రాళ్ళు మొత్తం ఏరేసుకొని డైరెక్ట్ కడిగేసి ఒక 8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఈ మిల్లెట్స్ని. 8 అవర్స్ తర్వాతే మనం మిక్సీకి వేసుకొని దోశ అయితే వేసుకోవడానికి ఉంటుంది. అంటే మార్నింగ్ మిల్లెట్స్ నానబెడితే ఈవినింగ్ మిక్సీకి వేసుకొని ఆ నెక్స్ట్ డే దోశలు అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక చిన్న చిన్న 4-5 రాళ్ళు అయితే వచ్చాయి. ఇలా గాలించుకోవడం వల్ల మనకి ఏదైనా చెత్త ఉన్నా రాళ్ళు ఉన్నా అయితే పైన వచ్చేస్తాయి, అందుకని నేను తీసేసాను. చూస్తున్నారు కదా, మనకి చెత్త అయితే ఉంది. ఈ గాలియడం వల్ల అయితే చెత్త అనేది బయటకు వస్తుంది. గట్టిగా మెదుపుతున్నట్టు కడిగి ఒక 3-4 సార్లు కడుక్కొని వాటర్ వేసి అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు 8 అవర్స్ తర్వాత నేను పిండి పట్టి ఇది ఇప్పుడు దోశ వేయడం అయితే చూపిస్తాను మీకు. పిండి పట్టినాం కదా, ఈ నెక్స్ట్ డే మార్నింగ్ దోశ అయితే వేస్తున్నాను. దోశ ఒక గరిటె పిండి వేసుకొని సన్నగా అయితే తిప్పుతూ మనం వేసుకోవాలి. ఈ దోశ క్రిస్పీగా ఉంటేనే బాగుంటుందండి, లావుగా ఉంటే బాగుండదు. ఈ రొట్టె అయినా దోశ అయినా మిల్లెట్స్తో చేసేది కొంచెం పలచగా ఉంటేనే తినడానికి మనకి చాలా రుచిగా అనిపిస్తుంది. పైనుండి మీరు నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి అయితే టర్న్ చేసుకొని 2 వైపులు అయితే కాల్చుకోవాలి. మనం ముందుగా చేసుకున్న రొట్టెకైనా ఇప్పుడు చేస్తున్న ఈ దోశకైనా చట్నీ కన్నా కర్రీయే చాలా బాగుంటుంది. పిల్లలు కర్రీ తినరు అనుకునే వాళ్ళకి పల్లి చట్నీ కానీ లేదా టమాటో చట్నీతో కానీ తినేయచ్చు. మరిన్ని హెల్తీ రెసిపీస్తో మీ ముందైతే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ share and like, subscribe. Some more videos, watch my channel. Thank you for watching.